హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రి లైఫ్ స్టైల్ ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను పన్నీర్ కర్రీ ఇంకా పరాటాలు చేస్తున్నారు. పన్నీర్ కర్రీకి ముందుగా ఆనియన్స్, టమాటోస్, బాదాం, కాజు, వాటర్ మెలన్ సీడ్స్, దాల్చిన చెక్క, ఇలాచీ, సాజీరా అన్నీ వేసుకొని ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకున్నాక ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఇలా ఉడకబెట్టి పెట్టుకోవాలి. పెట్టి అది చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. నేను పరోటాలకు ముందుగానే పిండి తడిపి పెట్టుకున్నాను. అందులో కొద్దిగా సాల్ట్, ఆయిల్ వేసి 2 hours బిఫోరే చపాతీ పిండిలాగా తడిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి ముద్దలు కట్టి పెట్టుకుంటాను. పరోటాలు చేయడానికి బాగా పిసికి పరాటాను ఇలా సన్నగా తాల్చుకొని సన్నగా రోల్ చేసుకొని దానికి ఆయిల్ బాగా అప్లై చేసి రోల్స్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు పరాటాలు బాగా స్మూత్గా, సాఫ్ట్గా ఉంటాయి తినడానికి. ఆయిల్ బాగా పెట్టి నేను చేసిన విధంగా ఇలా రోల్ చేసుకోవాలండి. చేసి పక్కన పెట్టుకుంటుండాలి. అన్నీ పక్కన పెట్టుకొని మూత పెట్టి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ ఒక గిన్నెలో పెట్టి దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టాలి. మనం చేసుకునేటప్పుడు వేడివేడిగా చేసుకొని తినేయచ్చు డైరెక్ట్గా. ఇలా ముద్దలు కట్టి పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఏ దాంట్లో అయితే అన్నీ పన్నీర్ కర్రీకి ఉడకబెట్టి పెట్టుకున్నామో అది నేను మిక్సీ పట్టేశాను, మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ పోసుకొని కాస్త సాజీరా, ఇలాచీ, రెండు మూడు బిర్యానీ ఆకులు, ఇంకా ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో కాస్త ఉప్పు అదంతా వేసి బాగా కలుపుకున్నాక కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ స్కిప్ అయ్యింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలపాలి. దాని తర్వాత మనం మిక్సీ పేస్ట్ చేసి పెట్టుకున్న ముందుగానే ఆ పేస్ట్ని అందులో వేసి ఆ పేస్ట్ని కూడా బాగా ఆయిల్లో ఉడికాక ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి మూత పెట్టి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు అది బాయిల్ అయ్యే టైంలో 4-5 పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి వేసి కూడా బాగా కలపాలి. బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసి పొంగొచ్చాక మళ్ళీ పన్నీర్లు అందులో వేసేయాలి. నేను పన్నీర్లను ఆయిల్లో ఫ్రై చేసి వేయనండి, డైరెక్ట్గానే వేస్తాను. మీరు ఒకసారి డైరెక్ట్గా వేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఆయిల్లో ఫ్రై చేస్తే దాని రియల్ టేస్ట్ అనేది వెళ్ళిపోతుంది, మనకు పన్నీర్ టేస్ట్ రాదు. ఇప్పుడు ముందుగా ముద్ద కట్టి పెట్టుకున్న ఈ పరాటాలను జస్ట్ లైట్గా రోల్ చేసుకోవాలండి. బాగా ఒత్తి పట్టి చేయొద్దు, లైట్గా మీద చేయాలి. అప్పుడు పరాటాల లేయర్స్ అనేటివి బాగా వస్తాయి మనకు. ఇప్పుడు పన్నీర్ కర్రీలో లాస్ట్లో మనము కసూరి మేతి లైట్గా క్రష్ చేసి వేసుకోవాలి. దాని తర్వాత కాస్త గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసి కలిపి మూత పెట్టాలి అండి. కాసేపు ఉడికాక స్టవ్ కట్టేయడం, అంతేనే. పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే మనకు. ఇప్పుడు ప్యాన్ బాగా కాలాక పరాటాను వేయాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా కాలాక ఇంకో వైపు కూడా తిప్పి దానిపైన కూడా కొద్దిగా ఆయిల్ వేసి కాల్చుకోవాలి. పరాటాలకైతే ఆయిల్ బాగానే పడుతుందండి. ఆయిల్తోనే పరాటాలు బాగా వస్తాయి. ఎప్పుడో ఒకసారి తినడం వల్ల ఏం కాదండి. నేను పరాటాలకు యూజ్ చేసింది మైదా పిండి. పరాటా కాలాక ఇలా వేడి మీదనే దాన్ని బాగా ఇలా కొట్టాలి. లేయర్స్ అనేటివి వెళ్తాయి పన్నీర్ పరాటా.